ఏమైనా అండి. అందుకనే కాంగ్రెస్ లీడర్స్ వినండి, బసంత్ నగర్ని జ్ఞాపకం చేసుకుంటారు మీరు. కాంగ్రెస్ లీడర్స్ వినండి, బసంత్ నగర్ని జ్ఞాపకం చేసుకుంటారు మీరు. చీఫ్ మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీలంతా రాలేదు అయ్యగారు ఈరోజు. జ్ఞాపకం చేసుకుంటారు. ఎందుకంటే సిమెంట్ ఫ్యాక్టరీ కోసం కాదు, పక్కనే ఎయిర్పోర్ట్ ఉన్నది. కబళ్ళు కొట్టాల, పక్కన ఒక ఎయిర్పోర్ట్ ఉన్నదని మర్చిపోవద్దు. ఎందుకో తెలుసా? ఎవరి కోసం కాకపోయినా నజరేతులో ఏమైనా దొరుకుతుందా? దొరుకుతుందా? ఎస్. ఈ మాటలు అందరూ వినండి, జాగ్రత్తగా వినండి, నిర్లక్ష్యంగా ఉండకండి. ఇది నాది కాదనుకో. మెక్డానల్డ్స్ ఉన్నది అనుకోండి, అమెరికా వాళ్ళు వెళ్ళి తింటారా? కేఎఫ్సి ఉన్నది అనుకోండి, అమెరికన్స్ వెళ్ళి తింటారా? అమ్మో అమెరికన్స్ కదా మేము వెళ్ళొద్దు అనుకుంటారా ఇండియన్స్? ఒకవేళ సుబ్బయ్య హోటల్ ఉన్నది, కాకినాడ వాళ్ళే వెళ్ళి తింటారా? రాయలసీమ రుచులు ఉన్నది, లక్డిగా పూలు ఉంటుంది ఒకటి, తింటారా? పిస్తా హౌస్ ఉంది, ప్యారడైజ్ ఉంది, అమ్మో హైదరాబాద్ బిర్యానీ అంటారా? రాయలసీమ రుచులైనా, సుబ్బయ్య హోటల్ అయినా, మెక్డానల్డ్స్ అయినా, కేఎఫ్సి అయినా, పిస్తా హౌస్ అయినా అందరూ తింటారు. చప్పట్లు కొట్టాలా? ఈరోజు మీరందరూ తినటానికే ఈ హోటల్కి వచ్చినారు. ఇది క్రైస్తవులు తినే హోటల్ కాదు. ఇది నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూడబోతున్నా, నువ్వు చూడబోతున్నా, నువ్వు చూడబోతున్నా. ఒక దినం రాబోతుంది, ఎస్, దేవుడు నీతో పాటు ఉన్నాడని, నీ దేవుడు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు అనబోతున్నా. ఒక దినం రాబోతుంది, ఎవ్వరైనా కావచ్చండి, నీ దేవుడు నిజమైన దేవుడు అనే రోజులు రాబోతుంది. నీ దేవుడు